హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో ఈరోజు గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ. ఎంత టేస్టీనో అంత ఈజీ పద్ధతిలో చేసి చూపిస్తున్నాను, రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో 1 చెంచా నూనె వేసి ఒక పెద్ద ఉల్లిగడ్డని ముక్కలు కట్ చేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. స్టవ్ బంద్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని వంకాయలు ముందుగానే కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు పోసి ఉప్పు వేసి ఈ వంకాయల్ని తొడుమలు కొద్దిగా కట్ చేసి వంకాయలకు ఈ విధంగా 4 ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెట్టిన వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేయాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టి నువ్వులు పల్లీలు మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసి ఇందులోనే 1 చెంచాడు ఎండు కొబ్బరి పొడి, 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇందులో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు వేయించి పౌడర్ చేసుకున్న గరం మసాలా ఇది 1 చెంచాడు వేసి ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొన్ని నీళ్లు పోసి ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని తీసుకుని ఈ మసాలా పేస్టు ఈ వంకాయల్లో నింపాలి. ఈ విధంగా అన్నీ స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం. స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడైనాక చిన్న ఉల్లిగడ్డని ముక్కలు కట్ చేసి 4 పచ్చిమిర్చిని ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. ఇవి కొంచెం వేగినాక కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించి తర్వాత 1/2 చెంచా పసుపు వేసి కలిపి స్టవ్ మీడియంలో పెట్టి మసాలా నింపుకున్న వంకాయల్ని ఇందులో వేసి ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి. వంకాయలు ఈ విధంగా వేగినాక మిగిలిన మసాలాని ఇందులో వేసి మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి కర్రీలో పోస్తున్నాను. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికినాక 2-3 చింతకాయల్ని ఉడికించి చల్లారినాక రసం తీసి పెట్టుకున్నాను. చింతకాయ రసం వేసి గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి ఒకసారి కలిపి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి చింతకాయ రసం వేసాం కదా, ఈ మాత్రం ఉప్పు పడుతుంది. మసాలా పెట్టేటప్పుడు 1 చెంచాడు ఉప్పు, 2 చెంచాల కారం వేసాం కదా, మొత్తం ఈ కర్రీకి 2 చెంచాల ఉప్పు, 3 చెంచాల కారం పట్టింది. మా టేస్ట్కు కరెక్ట్గా సరిపోయింది. మీ టేస్ట్కు సరిపడా మీరు వేసుకోండి. వంకాయలు ఉడికేదాకా మూత పెట్టి ఉడికించి ఆయిల్ పైకి తేలితే సరిపోతుంది. కర్రీ రెడీ అయినట్లే. చూడండి, థిక్ గ్రేవీతో వంకాయ కర్రీ ఎంత బాగుందో కదా, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర చల్లి డిష్ అవుట్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ సర్వ్ చేస్తే పక్కన ఎన్ని కూరలు ఉన్నా సరే మన కళ్ళు ఈ కర్రీ వైపే చూస్తాయి. అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఫైండింగ్ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.